హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను బాలామృతంతో బిస్కెట్స్ అయితే చేస్తున్నాను. ఇక సమ్మర్ వచ్చింది కదా, పిల్లలకైతే ఏదో ఒకటి ఇలా చేసి పెడుతూ ఉండాలి. ఈ కప్పుతో అయితే నేను 2 కప్పులు బాలామృతం పిండి తీసుకున్నాను. దీంతో పాటు 1/4 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. బాలామృతం లేని వాళ్ళు మామూలుగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఆ పిండికి మొత్తం ఘీ కలిసేలా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొన్ని వాటర్ వేసుకుంటూ మనము పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా మనం వాటర్ ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుంది. సో అందుకే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని సేమ్ మనం చపాతీ చేసుకుంటే పిండి ఎలా రెడీ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. కాకపోతే దీన్ని కొంచెం ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి. అప్పుడే బిస్కెట్స్ అయితే సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ అయితే రౌండ్గా మనకి డవ్ షేప్లో వచ్చేలాగా మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత దీన్ని చిన్నగా మనము చపాతీకి చేసుకుంటే ఎలా చేసుకుంటామో అలాగే చిన్నగా ఉండలుగా చేసుకొని మామూలుగా అంటే మనం చపాతీ సన్నగా చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం థిక్గా ఉండేలాగా తీసుకొని ఇలా ఏదైనా మన దగ్గర ఉంటే కట్ చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా చపాతీలాగా చేసి నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఏదైనా డైమండ్ షేప్, స్టార్ షేప్ అట్లాంటివి అవైలబుల్లో ఉంటే ఆ షేప్తో కట్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి నేను రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మామూలుగా చపాతీ పీట పైన కూడా చపాతీలాగా చేసుకొని నైఫ్తో కట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలా అయితే అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టకుండా మామూలుగా అలా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను. ఇలా ఏదైనా షేప్ పెట్టి చేస్తున్నప్పుడు మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఒకేసారిగా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం దొడ్డు ఉప్పు వేసి ప్రీహీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. అది అలా హీట్ అవుతూ ఉంటుంది. ఇంతలోపు మనము పక్కన ఇంకో ఏదైనా ప్లేట్ పైన నెయ్యిని అప్లై చేసుకొని ఇవన్నీ బిస్కెట్స్ అన్నీ కొంచెం దూరంగా పెట్టి అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసిన సాల్ట్ పైన ఈ ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్ పైన కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మామూలుగానే పెట్టేసి పైన ఏదైనా మూత లాంటిది ఏదైనా పెట్టి కవర్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా వెనక్కి అయితే తిప్పుకోవాలి. అన్నీ ఇలా తిప్పుకొని ఇంకో 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఇలా ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఆ ప్లేట్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి మెల్లిగా దానిపైన మళ్ళీ గీని అప్లై చేసుకొని మళ్ళీ అలాగే అరేంజ్ చేసుకోవాలి. ఇలా మిగిలినవన్నీ మీకు ఎన్ని టైమ్స్ అయితే అన్ని టైమ్స్ అలాగే చేసుకోవాలి. ఇంకా అంతే, మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే దీంట్లో షుగర్ వేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ బాలామృతంలో కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి నేనైతే షుగర్ వేయలేదు. మామూలుగా గోధుమ పిండితో చేస్తే మీరైతే షుగర్ వేసుకోండి. ఇలా పిల్లలకి పాలల్లో కానీ మనకి టీ టైంలో కానీ చాలా బాగుంటాయి బిస్కెట్.